అది కరిగిపోయి అది ఇతరులకు రుచిని అందిస్తుంది. ఈరోజు దేవుడు ఎందుకు నేను ఉప్పుగా పోల్చాడంటే, నువ్వు కరిగిపోతూ, నువ్వు దేవుని కోసం నిలబడుతూ, నువ్వు ఇతరులకు ఏమి ఇవ్వాలి చెప్పండి? ఇతరులకు ఏమి ఇవ్వాలి? రుచినివ్వాలి, ఇతరులకు సువాసన పంచాలి, ఇతరులకు నీ సాక్ష్యాన్ని పంచాలి. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డగా, దేవుని నమ్మిన బిడ్డగా, దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డగా ఈరోజు మనం ఇతరులకు ఏమి ఇస్తా ఉన్నాం? మన సమాజానికి ఏం నేర్పిస్తా ఉన్నాం? మన కుటుంబానికి ఏం నేర్పిస్తా ఉన్నాం? రాబోతున్న తరానికి ఇప్పుడున్నటువంటి క్రైస్తవ తరము ఏమి నేర్పిస్తుంది? ఒకసారి మనం ఆలోచన చేయాలి. అమ్మా, మీ భర్తకి ఏం నేర్పిస్తున్నాను మీరు? మీ భార్యకి ఏం నేర్పిస్తున్నారు? మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? ఈరోజు నీలో నుంచి నీ పక్కన వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి. చెప్పండి, ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి. లోకములో ఎన్నో ఉన్నాయి నిన్ను పాపములో పడేయడానికి, నిన్ను లాగడానికి, నిన్ను తన వైపు ఆకర్షించడానికి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పద్ధతులు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో విధానాలు ఈ లోకంలో సాతాను గాడు రకరకాలుగా నిన్ను తీసుకొని వస్తున్నాడు. నిన్ను ముడిపెట్టి నిన్ను చిక్కులో పడేసి దేవుని మార్గంలోంచి నిన్ను తప్పించడానికి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామో, ఏం నేర్పిస్తున్నాం చెప్పండి? నేను ఎన్నోసార్లు చెప్తున్నా దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు చెప్తున్నా, లోకంలో మరి ఆ లోక